తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితనే సూత్రధారి ఆప్కు 100 కోట్లు మళ్లింపులో ఆమెది కీలక పాత్ర అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారండి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బయటకు వస్తుందా లోపలే ఉంటుందా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా బయటకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు మనం అనేది ఇప్పటివరకు ఉన్న మీకున్న మొత్తం సమాచారం చెప్పండి. ఈ 100 కోట్లు నగదు రూపంలో పట్టుకున్నారా? లేదు. ఇంకేదైనా బ్యాంకులో ఉండటం కానీ బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ పట్టుకున్నారన్న వార్త మనకు బయటకు ఉందా ఇప్పటివరకు? లేదు. అదే హవాలా సొమ్ము. హవాలా సొమ్ము అనటానికి ఎవరి ద్వారా హవాలా జరిగిందా లేదా, ఇప్పుడు ఎక్కడుంది ఆ సొమ్ము? ఇది ఏదైనా పట్టుకోకుండా అనుమానంతో ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం అనేదేమో కుదిరే విషయం కాదు. సుప్రీంకోర్టు ఇస్తుంది. మీకు గతంలో కూడా నేను చెప్పా కదా, అంటే ఈడీ అరెస్ట్ చేస్తుందంటే చేయదని చెప్పాను నేను. ఈడీకి అట్లాంటి అధికారం లేదు. నా దగ్గర డబ్బు ఉంటే చేయాలి. మీరు డబ్బు లేనప్పుడు ఉత్తగా అరెస్ట్ చేసి 10 సార్లు విచారణ చేసి ఇట్లా బదనాం చేసే అధికారం ఈసీకి లేదు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏమొచ్చింది అంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఏమో పేరు వచ్చింది అని. ఇది ప్రమాదకరం. ఇందా నేను చెప్పాను కదా, 7 సంవత్సరాలు మించిన జైలు శిక్ష ఉండే కేసు అయితే కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇస్తారా ఇయ్యరా అనేది. మళ్ళీ వీళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చెబుతున్నారు? ఒకటి, వదిలిపెడితే పారిపోద్దేమో, వదిలిపెడితే సాక్ష్యాలు తారుమారు చేస్తుందేమో, వదిలిపెడితే అదే తప్పును కొనసాగిస్తుందేమో, ఈ 3 అంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఇంకా ఈ న్యాయ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు అనుకుంటున్నాను నేను. నువ్వు వదిలిపెడితే మళ్ళీ అదే నేరం చేస్తుందేమో అనాలంటే అసలు చేసిన నేరం ఏంటి, మళ్ళీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఎలాంటి నేరాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంజాయి స్మగ్లింగు, వాడిని వదిలిపెడితే వాడుకున్న నెట్వర్క్ ద్వారా మళ్ళీ చేస్తాడేమో, చేస్తే సమాజానికి అది హానికరం కదా. అట్లాగే ఫ్యాక్షన్ తగాదాలు ఉంటాయి. తల్లిని తండ్రిని చంపాడు, వదిలిపెడితే పశ పిల్లలను కూడా చంపుతాడేమో, ఇవి వదిలిపెడితే మళ్ళీ చేస్తాడేమో అంటానికి. సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమో అంటే తారుమారు చేస్తుంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? ప్రభుత్వంలో లేరు కదా. ఎట్లా తారుమారు చేస్తారు? సాక్షుల్ని ఎట్లా ప్రభావితం చేస్తారు? అధికారంలో ఉన్నది మీరు కదా. అయినా అది నేరమే అయితే ఆ నేరం జరగకుండా ఆపవలసిన బాధ్యత మీది, ప్రభుత్వానికి. అంతేగాని అనుమానంతో లేదా వదిలిపెట్టి పారిపోయే ఛాన్స్ అయితే లేదు కావా. ఈ దేశం విడిచిపెట్టి మళ్ళీ దొరకకుండా వెళ్ళిపోతుందే అంటే ఛాన్స్ లేదు. అందువల్ల ఏంటంటే ఛాన్స్ లేదు అంటే మీరు అనొచ్చు, మరి మాలవ్య పారిపోలేదా అనొచ్చు. హస్బెండ్ షూరిటీ తీసుకోండి, ఆమె పారిపోతే హస్బెండ్ లోపలేస్తాడు. వాళ్ళ ఆస్తులు మీరు రేపు చేస్తేనేమో 2,000 రూపాయలు పెనాల్టీ వేస్తారా? వేరే అడల్టరీ కింద వేరే వాడి భార్యని అనుభవిస్తే 2,000 రూపాయలు పెనాల్టీ వేస్తారా? లేకపోతే పూచీకత్తు అడిగితేనేమో 25,000 రూపాయలు పూచీకత్తు. 25,000 కాదు, 25 కోట్లు పూచీకత్తు తీసుకుని వదిలిపెట్టు. అందువల్ల తగినంత ష్యూరిటీలు ఆస్తులు ఉన్నాయి, పారిపోయే అవకాశం లేదు. వగైరా ఏంటంటే చట్టంలో సెక్షన్ 45 ఐపీసీలో ఏది ఉందో దాన్ని కాపీ కొట్టి ఇక్కడ పెట్టి ఈ కారణంగా బెయిల్ ఇవ్వద్దు అంటే ఆలోచించాలి. దాన్ని వీళ్ళు జస్టిఫై చేయాలి. చట్టంలో సెక్షన్లో ఉన్నదాన్ని కాపీ కొట్టడం కాదు. అలా జరుగుతుందని వీళ్ళు ఎందుకు భావిస్తున్నారు? వీళ్ళు దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంత తేలిక కాదు ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించాలంటే. అట్లా స్వేచ్ఛను హరిస్తే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఓకే.